సూర్యాపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 6 మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాదు నుంచి ఏలూరు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మహిళలు సహా 6 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తక్షణ చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు బస్సుల భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల అప్రమత్తత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, రోడ్డు భద్రతా నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ వెంటనే సూర్యాపేట జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితుల్లో ఏలూరు, విజయవాడ, హనుమాన్ జంక్షన్, గన్నవరం ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఎస్పీ తెలిపారు.